ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. కృష్ణం వందే జగద్గురుం. ఓం శ్రీ దక్షిణామూర్తయే నమః. ఆత్మస్వరూప బంధుగణ, నిన్నటి క్లాసులో మనం ఏం చూసామంటే, ఈ కామం అనేది అత్యంత భయంకరమైనటువంటి శత్రువు. ఎందుకంటే ఇది ఒక అడవికి ముట్టుకున్నటువంటి అగ్ని వలె దీనికి సంతృప్తిపరిచి ఆర్పడం అనేది అంత సులభం కాదు. ఈ కామమే మనలో ఉన్నటువంటి వివేక విజ్ఞానాన్ని నాశనం చేసిస్తుంది, అంటే కప్పివేస్తుంది. ఎలా కప్పివేస్తుంది? మనం కర్మయోగం అనుష్ఠానం చేయాలంటే ధర్మము అధర్మము మధ్య వివేక జ్ఞానం కావాలి. ఆ ధర్మాల మధ్య వివేకాన్ని కప్పివేస్తుంది. అదేవిధంగా జ్ఞానయోగములోకి ప్రవేశించి ఆత్మ సత్యము, శాశ్వతము, నామరూపాత్మమైనటువంటి జగత్తు, శరీరము, ఇంద్రియములు, మనస్సు, బుద్ధి కూడా మిథ్యయే, ఉంటుంది, పోతుంది. ఈ సత్యము మిథ్య మధ్య ఉన్న ఆ భేదం ఏదైతే ఉందో ఆ వివేక శక్తిని కప్పివేస్తుంది. ఈ విధంగా భయంకరమైనటువంటి బలమైన శత్రువుగా మన ముందు ఉంది ఈ కామం. కాబట్టి కృష్ణ పరమాత్మ ఏమంటున్నారంటే, మన ముందు జరుగుతున్న కురుక్షేత్రం ఏదైతే ఉన్నదో, మనం చేయాల్సిన యుద్ధం ముందు అంతర్యుద్ధం చేయాలి అర్జున. కామమునకు నాకు మధ్య జరిగే యుద్ధం. మరి యుద్ధం చేసే ముందు మనము కొన్ని ప్రణాళికలు రూపకల్పన చెయ్యాలి, వ్యూహరచన చేయాలి. మన యొక్క శత్రువు మనకు మిత్రువులు అవుతారు. కాబట్టి మన శత్రువు అయినటువంటి కామం యొక్క శత్రువులు ఎవరు? ఆ కామమునకు ఎక్కడి నుండి ఈ పుష్టి, ఈ శక్తి, ఈ బలం వస్తున్నది అని మనం ముందు విశ్లేషణ చేయాలి. అలా చేస్తే ఈ కామం దాని యొక్క స్థావరాలు అంటే ఎక్కడెక్కడైతే మందుగుళ్ళు సామాగ్రి, వెపన్స్, ఆయుధాలు ఎక్కడెక్కడైతే నెలకొల్పుని దాచిపెట్టిందో మనతో పాటు యుద్ధం చేయడానికి ఆ కామం, ఆ స్థావరాల ముందు మనం అటాక్ చేయాలి. ఎక్కడవి? ముఖ్యమైనటువంటి స్థావరాలు 3 ఉన్నాయి ఈ కామమునకు. ఆ 3 స్థావరాలు దానికి బేస్ క్యాంప్ అనమాట. అక్కడ నుండి ట్రైనింగ్ బాగా అయ్యి మన మీద అటాక్ చేస్తుంది అన్నమాట కామం. ఏంట 3 స్థావరాలు? ఒకటి ఇంద్రియాలు, అంటే మనం చూస్తున్నటువంటి నేత్రములు, వింటున్నటువంటి చెవులు, వాసన ముక్కు, రుచి నాలుక, స్పర్శ చర్మం. అలాగే మలమూత్ర విసర్జనలు ఉంటాయి, కర్మేంద్రియాలు కూడా. కానీ ఇక్కడ జ్ఞానేంద్రియాలు చాలా పవర్ఫుల్. అందుకే ప్రపంచములో ఉన్న అన్ని రకాల నామరూపాలు, వాటి విషయాలు మన ముందు వచ్చి ప్రదర్శిస్తున్నాయి ఇంద్రియముల ద్వారా.
అందుకే మీరు మంచి ఏదైనా ఒక కార్యక్రమం చూసేటప్పుడు మధ్యలో ఒక యాడ్ వస్తుంది, అడ్వర్టైజ్మెంట్. సరే, అడ్వర్టైజ్మెంట్ మనకెందుకని మీరు తల తిప్పుకొని ఏదైనా చేయాలనుకుంటే ఆ అడ్వర్టైజ్మెంట్ సౌండ్ మామూలు సౌండ్ ఉండదు, ఒక్కసారి హై సౌండ్ పెంచుతాడనమాట వాడు. అంటే ఎక్కడున్నా మనకి చెవుల ద్వారా మనకి సౌండ్ వినిపించాలి, ఒకవేళ వస్తే కంటితో చూడాలి. ఈ విధంగా ట్రిక్స్ మనకి ప్లే చేస్తారు. డిస్కౌంట్లు, ఆఫర్లు, దీపావళి ధమాకా, దసరా ధమాకా ఇలాంటివి వస్తాయి అన్నమాట. సో ఈ విధంగా ఇంద్రియముల ద్వారా ఈ కామం అనేది మనకి ఒక పుష్టి దొరుకుతుంది కామానికి. అయితే ఇంద్రియముల ద్వారా చూసిన వెంటనే వదిలివేస్తున్నామా? లేదు. అవి మన మనస్సులో సూక్ష్మంగా స్టోర్ అవుతున్న స్టోర్ హౌస్ లాగా. అయితే రెండవ స్థావరం ఏంటంటే మన మనస్సు. మన మనస్సు ద్వారా పూర్తిగా ఒక పోషణ, ఒక శక్తి, ఒక బలము కామమునకు అందుతున్నది. ఏ విధంగా? మనము 2వ అధ్యాయంలో చూసాం. ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషూపజాయతే అని. ఎప్పుడైతే ఇంద్రియముల ద్వారా వచ్చినటువంటి ఆ నామరూపాలు, ఆకర్షణలు, ఆ విషయాలు అవన్నీ పదే 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 మనము చింతించడం వలన ధ్యాసతో, సో మనలో ఒక రకమైనటువంటి అది ఉంటే బాగుంటుంది అని మొదట మనకు కలుగుతుంది. ఏం కలుగుతుంది? అది ఉంటే బాగుంటుంది. ఈ ఆలోచన అందరికీ కలుగుతుంది. పాపం అంతవరకు దాంతో సంబంధం లేదు మీకు. కానీ మనస్సులో, మన మదిలో అది నాకు ఉంటే బాగుంటుంది అని కలుగుతుంది. నాకు బాగుంటుంది, నాకు బాగుంటుంది అనే ఒక చింతన తరువాత అది నాకు కావాలి అని రెండో మంత్రం స్టార్ట్ అవుతుంది. అది నాకు కావాలి, అది నాకు కావాలి, అది నాకు కావాలి, అది నాకు కావాలి. తరువాత మూడో మంత్రం ఏంటంటే అది లేకపోతే నేను బ్రతకలేను. అక్కడ చేస్తారా మీరు? అంటే అది ఉంటే బాగుంటుంది, అది ఉంటే బాగుంటుంది, అది నాకు కావాలి, అది నాకు కావాలి అని ఆలోచన వస్తుంది. చివరికి మనం ఎక్కడికి మారిపోయామంటే అది లేకపోతే నేను బ్రతకలేను, అక్కడ తీసుకెళ్ళిపోతుంది మనసు. అందువలన నేను మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్పాను. ఆ లక్కీ డ్రాలో ఆయనకి స్కూటర్ వచ్చింది, మొదటి ప్రైజు. 2వ రోజు అదే మొదటి ప్రైజు కారు ఇచ్చారు. ఇప్పుడు ఏమనుకుంటున్నాడు? ఆ మొదటి ప్రైజు ఈ రోజు వచ్చుంటే నా కారు వచ్చేది, నా కారు వచ్చేది అని ఒక చింతన చేస్తున్నాడు. చూసారా? అసలు ఏ రూపాయి సంబంధము లేనటువంటి వచ్చిన స్కూటర్తో ఆయన తృప్తి పడలేకపోతున్నారు. ఊహల్లో, కల్పనలో ఊహించుకొని నా కారు రాలేదు, కారు వచ్చుంటే బాగుండేది అనే ఒక బెంగలో పడిపోయారన్నమాట వారు. సో ఈ విధంగా ఇంద్రియముల ద్వారా, మనస్సు ద్వారా మనలో ఉన్న కామం వృద్ధి చెంది మనల్ని ఒక చెక్క పురుగు, అంటే కర్ర పురుగులు ఎలాగైతే కర్రను తొలిచేస్తుంటాయో, ఈ మన యొక్క మనస్సు, మన యొక్క వ్యక్తిత్వాన్ని పిండి పిండి చేసేస్తుంది కామము. అవి లేకుంటే నేను బ్రతకలేను అనే ఒక భ్రమలో పడిపోతాను. అందువలన ఇది బలమైనటువంటి స్థావరము. మరి 3వ స్థావరం ఏంటి కామమునకు? అది మన యొక్క బుద్ధి. ఎందుకు? ఈ వివేక బుద్ధి ఏదైతే ఉందో తప్పుడు నిర్ణయాలు తీసుకుంటుంది. ఏంటి తప్పుడు నిర్ణయాలు?
బాహ్యంలో ఉన్నటువంటి వస్తువులు కానీ వ్యక్తులు కానీ నాకు ఆనందం ఇస్తుంది, సుఖము శాంతి అందిస్తున్నారు అనే ఒక తప్పుడు జడ్జిమెంట్ అన్నమాట. వివేక బుద్ధి. మన భగవద్గీత ఏమి చెప్తుందంటే శ్రీకృష్ణ పరమాత్మ అది ఒక అజ్ఞానంతో కూడుకున్నటువంటి తప్పు, అది ఒక పెద్ద అపరాధం. ఎందుకంటే బయట వస్తువుల నుండి కానీ వ్యక్తుల నుండి కానీ మనకి ఆనందం రాదు, అలాగని వారి నుండి మనకు దుఃఖము రాదు, సుఖము రాదు. మరి ఇంతకీ బయట ఉన్నటువంటి వాటి వలన మనకి సుఖము దుఃఖం రాకపోతే నేను సుఖంగా ఫీల్ అవుతున్నాను, నా శత్రువులుగా నేను భావించినప్పుడు నాకు దుఃఖంగా ఫీల్ అవుతున్నాను అని మీకు అనిపిస్తుంది. నేను మీకు మొదట ఒకసారి చెప్పాను, బయటవి ఏవి మనకు కారణం కాదు, నేనే నా సుఖానికి దుఃఖానికి కారణం అవుతాను. ఎలా స్వామి ఇది సాధ్యం అని మీకు ప్రశ్న. మనము సాయంత్రం పూట కొంచెం చీకటి ఉన్నది, కొంచెం వెలుతురుగా ఉన్నది, మధ్యలో సంధ్యా సమయంలో అక్కడ ఒక తాడు మాత్రమే ఉన్నది. కానీ పాముగా మనం దర్శించి భయభ్రాంతులకు గురయ్యి మొత్తం ఒళ్ళంతా చెమట పట్టింది. అయితే ఇంతకీ అది పాము కాదు, తాడు అని తెలిసిందనుకో, లైట్ వేసినప్పుడు మీ దుఃఖం పోయి ఏమైంది? ఇప్పుడు అమ్మయ్య పాము కాదు అని మీకు సుఖం కలుగుతుందా? అంటే తాడు యొక్క యథార్థం తెలియకపోవడం వలన పాము అని మీకు భయము దుఃఖం కలిగినది. తాడు అని తెలుసుకున్న తర్వాత పాము అనే భయం పోయింది, దుఃఖం పోయింది. అదేవిధంగా నా స్వరూపం ఏమిటి, ఈ ప్రపంచం యొక్క స్వరూపం ఏమిటి, ఈ తత్వము యథార్థంగా మీరు తెలుసుకున్నట్లయితే మీరే మీకు సుఖానికి కారణమవుతారు. ఒకవేళ అది అర్థం చేసుకోకపోతే మీరే మీకు దుఃఖానికి కారణమవుతారు. స్వామీజీ, అయితే జగత్తు ప్రపంచం మన ముందు ఉంది కదా, వ్యక్తులు ప్రపంచం అన్నీ ఉన్నాయి కదా, వాటి సంగతి ఏమిటి మరి? అవి నాకు సుఖమా దుఃఖమా? అది మీకు సుఖము కాదు, దుఃఖము కాదు. అవి జస్ట్ ఎలా ఉన్నాయి అలే ఉంటున్నాయి, అలాగే. వాటి వలన మీకు సుఖము రాదు, దుఃఖము రాదు. అందుకే మీరు ఒకసారి చూడండి, ఒక వస్తువు నుండి మనకు సుఖం వస్తుందని మనం భావించామనుకోండి, ఆ వస్తువు అందరికీ సమానంగా సుఖం ఇవ్వాలా వద్దా? మా దగ్గర కారు ఉన్నది, ఆ కారు అమ్మిస్తే నాకు సుఖం వస్తుందని భావిస్తున్నా. అదే కారు కొనడానికి ఒకరు సిద్ధంగా ఉన్నారు, ఆయనకి ఆ కారు కొంటే నాకు సుఖం వస్తుందని ఆయన భావిస్తున్నా. ఇంతకీ కారు స్వయంగా సుఖహేతువా దుఃఖహేతువా? రెండు కాదు. ఒకసారి తిరుపతి లడ్డు మాకు ఇస్తుంటే అబ్బా ఎంత సుఖమో అని వెంపర్లాడి మరీ తీసుకున్నాం ప్రసాద్. పక్కనే ఉన్నారు ఒకరు, చర్చికి వెళ్తారట, అంటే నిజమైన దేవుడిని నమ్ముకున్నారట వాళ్ళు. మళ్ళీ చూడండి, నిజమైన ప్రభువుని నమ్ముకున్నారట వాళ్ళు. మనమేమో నిజమో అబద్ధమో వాళ్ళు తెలియదు, కానీ నిజమైన ప్రభువుని నమ్ముకున్న వాళ్ళు మాత్రము ఈ తిరుపతి లడ్డు చూసి ఒక వ్యగ్రంగా బా ఏం ప్రసాదాలు తింటారని ఇలా ముఖం చాటేశారు ఆయన. ఇంతకీ తిరుపతి లడ్డు ఆయన సుఖమా దుఃఖమా? అంటే తిరుపతి లడ్డు వలన సుఖము లేదు, దుఃఖము లేదు. కానీ నీలో ఉన్న శ్రద్ధాభక్తి నీకు సుఖాన్ని ఇచ్చింది, వారిలో ఉన్న శ్రద్ధాభక్తి వారికి దుఃఖాన్ని ఇస్తుంది. కానీ లడ్డులో ఏమీ లేదు. అందుకే శంకరాచార్య
దీన్నే మోహము భ్రమ అంటారు. ఈ మోహం భ్రమ. ఒక వ్యక్తి వస్తారు, ఆ వ్యక్తి వస్తే నాకు సుఖము అని భ్రమ పడతా. అదే వ్యక్తిని చూసి ఈ వ్యక్తి వెళ్ళిపోతే బాగున్ను, ఈయన మంచి వాళ్ళు కదని ఇంకొకరు అంటారు. ఒక వ్యక్తి సుఖానికి దుఃఖానికి కారణం ఎలా అవుతారు? ఇది మన మోహము భ్రమ. దీన్ని పదే 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 ఒక డంకాతో, ఒక డమరుని ఎలాగైతే కొట్టాలో అలా కొట్టమంటాడు శంకరాచార్య. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమత్. ఏ మూఢమతే? బయట ఉన్న వ్యక్తులు, బయట ఉన్న వస్తువులతో నీకు సుఖము శాంతి కలుగుతుందని భ్రమ, అది విడిచిపెట్టు. నీలో అనంతమైన ఆనందం ఉన్నది, భూగర్భములో తరగని నీరులాగా. అనంతమైన శాంతి శివస్వరూపము నీ ఆత్మస్వరూపమై ఉన్నది. నువ్వు బయట మూఢ బుద్ధితో భ్రమతో బయటికి తిరుగుతున్నావు, అది విడిచిపెట్టు. సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి డుక్రిన్కరణే. ఇక కాటికి నీ యొక్క శరీరము కాలు చాపుతున్నది, అయినప్పటికీ నువ్వు ఈ ప్రాపంచిక విషయాలు ఆకర్షణల నుండి బయటపడట్లేదు. ఎప్పటికైనా నీ హృదయములో ప్రకాశిస్తున్న ఆ గోవిందుని స్మరించు అని శంకరాచార్య మొత్తము భజగోవిందములు ఒక రకంగా కొట్టలేదు ఈ మోహానికి. అందువలన ఇంతకీ ఈ బుద్ధి అనేది ఏ విధంగా కామమునకు సహకరిస్తుంది అంటే, బయట ఆనందము సుఖము ఉన్నదని మనకు భ్రమలోకి తప్పుడు నిర్ణయాలు చేసి బుద్ధి మన కామమునకు సహకరిస్తున్నది. అంటే అస్య కామస్య, కామం యొక్క స్థావరాలు ఏతైహి అంటే ఈ మూడు. ఏంట మూడు? ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి కామమునకు స్థావరాలు, శత్రు స్థావరాలు అవి. ఏషః విమోహయతి అంటే ఈ కామము మన బుద్ధిని భ్రమ మోహములోకి నెట్టేస్తుంది. ఎవరిని? వివేకవంతులైనటువంటి సాధకులని మోహములో నెట్టివేస్తుంది. ఏ విధంగా నెట్టేస్తుంది? జ్ఞానం ఆవృత్య అంటే మన యొక్క వివేక జ్ఞానాన్ని కప్పివేయడం ద్వారా మనకి భ్రమలోకి నెట్టివేస్తుంది. చూశారు కదా? అందువలన ఇంతకీ ఈ ప్రాపంచిక వస్తువులు అనుభవాలలో నిజంగా సుఖం ఉన్నదా? లేదు అని శ్రీకృష్ణ చెప్తున్నారు. ఏంటిది? ఒక వస్తువు మనం పొందాము అంటే ఆ వస్తువుతో పాటే దుఃఖము మిక్సింగ్ అయి ఉంటుందంట. మనం మిక్సీలు వేస్తాం చూడండి, ఆ విధంగా ఆ వస్తువు కానీ ఆ వ్యక్తితో కానీ దుఃఖం మిక్సింగ్ అయి ఉంటుంది. ఎందుకు? వస్తువు పొందడానికి ఎంతో కష్టపడాలి, దాన్ని రక్షించడానికి కూడా మనకి దుఃఖం కలుగుతున్నది. దాన్ని పోగొట్టుకుంటామేమో అని కూడా దుఃఖము కలుగుతున్నది. చూడండి, మనకి ఎంత పొందినా, మనకి ఎంత పొందుతున్నప్పటికీ ఎవరికైనా సరే తృప్తి కలిగిందా ఇప్పటి వరకు భూమి మీద? మీరు అనుకుంటారు మాకైతే డబ్బులు లేవు, కానీ కోటీశ్వరులకేమి వాళ్ళు తృప్తిగా ఉంటారంట. మీరు ఎన్ని కోట్లు ధనం ఉన్నా, కార్లు బంగళాలు అన్నీ ఉన్నప్పటికీ ఒక్కసారి వారిని ఇంటర్వ్యూ చేయండి, వారిలో ఉన్న లోటుపోట్లు, ఆ వెలితి చెప్పక మానరు. అంటే అతృప్తికరత్వం అంటారు. ఎంత పొందినా ఈ యొక్క అడవికి అందుకున్న అగ్ని వలె తృప్తి జరగదు. మరి ఏ వస్తువు పైన కానీ వ్యక్తుల పైన కానీ మన ఆధారం పడితే మనకేమవుతుంది? అది మనల్ని బంధిస్తుంది, శోకములోకి చివరికి నెట్టేస్తుంది. ఎందుకు? ఏది కూడా శాశ్వతం కాదు బయటివి. అందువలన మనము ఈ మూడింటిని మనము గమనించాలి. అందుకే కర్రలు పట్టుకొని మనము ఊత పట్టుకొని అలా వెళ్ళామనుకోండి, కర్ర ఎవరైనా తీసేశారనుకోండి, కర్ర జారింది అనుకోండి, ఏమవుతాం? మనము కింద పడతాం.
అందుకే కర్ర లేకుండా స్వతంత్రంగా వెళ్తే మీకు అలాంటి కర్ర మీద ఆధారపడి ఆ బలహీనత ఉండదు కదా. అదేవిధంగా నీ ఆత్మ యందే ఆత్మవిశ్వాసము, ఆత్మస్థైర్యము, ఆత్మ నిర్భరత అంటున్నారు చూడండి. ప్రధానమంత్రి మోడీ గారు ఆత్మ నిర్భరత అంటారు. ఈ విధంగా మనం బయట ఎప్పుడైతే ఆధారపడడం ఉండదో అదే ఫుల్ ఫ్రీడమ్, అంటే అదే అసలైన మోక్షానికి దారి. కాబట్టి ఇంతవరకు మనం ఈ కామం ఏ విధంగా బలం పొంది మనల్ని నాశనం చేస్తుందో ఆ స్థానాలను చూసాం మనం ఇప్పుడు. అయితే వాటి నుండి మనం ఎలా కామంపై విజయం సాధించాలి, యుద్ధం కదా కామంకి మనకి, అది ఇప్పుడు చెప్తున్నారు ఆ సొల్యూషన్ కృష్ణ పరమాత్మ. తస్మాత్వమింద్రియాణ్యాదౌ 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 నియమ్య భరతర్షభ నియమ్య భరతర్షభ నియమ్య భరతర్షభ పాప్మానం ప్రజహిష్యేనం పాప్మానం ప్రజహిహ్యేనం పాప్మానం ప్రజహిహ్యేనం జ్ఞాన విజ్ఞాననాశనం జ్ఞాన విజ్ఞాననాశనం జ్ఞాన విజ్ఞాననాశనం తస్మాత్వమింద్రియాణ్యాదౌ నియమ్య భరతర్షభ తస్మాత్వమింద్రియాణ్యాదౌ నియమ్య భరతర్షభ తస్మాత్వమింద్రియాణ్యాదౌ నియమ్య భరతర్షభ పాప్మానం ప్రజహిష్యేనం జ్ఞాన విజ్ఞాననాశనం పాప్మానం ప్రజహిహ్యేనం జ్ఞాన విజ్ఞాననాశనం పాప్మానం ప్రజహిహ్యేనం జ్ఞాన విజ్ఞాననాశనం. ఉత్తమం. అయితే ఈ 3 స్థావరాలను మనము గుర్తించాం. అంటే శత్రువుని యొక్క బలబలాలను మనము కొంతవరకు విశ్లేషణ చేశాం. ఓహో, ఈ కామమునకు ఈ 3 స్థానముల నుండి, అంటే ఇంద్రియముల నుండి, మనస్సు నుండి, బుద్ధి నుండి ఈ కామమునకు శక్తి వస్తుంది, పుష్టి కలుగుతుంది అని గ్రహించాం. అయితే ఇప్పుడు మనం ఏం చేయాలి? కామముతో యుద్ధం చేసే ముందు స్థావరాల్ని అటాక్ చేయాలి. చూడండి, ఇప్పుడు ఈ టెర్రరిస్టులు ఎవరైతే ఉంటున్నారో వాళ్ళు చాలా ఈ కాశ్మీర్లోను, పంజాబ్లోను, బోర్డర్లో ఎక్కడికక్కడ స్థావరాలుగా సీక్రెట్ రహస్య కేంద్రాలు ఏర్పరచుకుంటున్నారు. వారితో మనం డైరెక్ట్ యుద్ధం చేయడానికి వాళ్ళు మన ముందుకు రావట్లేదు. కాబట్టి మనం వారి యొక్క గూఢాచారాల ద్వారా మనం సమాచారం తెలుసుకున్నాం. కాబట్టి ఆ రహస్య స్థావరాలను అటాక్ చేయాలి. అందుకే మొన్న చూడండి, మోడీ గారు అక్కడ డైరెక్ట్గా సీక్రెట్ అటాక్లు చేశారన్నమాట వాళ్ళ స్థావరాల్లో. ఆ విధంగా ఈ 3 స్థావరాలను మనం ముందు పట్టుకోవాలి. హే భరతర్షభ, అంటే భరత వంశీయులలో శ్రేష్టమైన వాడు అర్జున. తస్మాత్, అందువలన, దేర్ ఫోర్, వేర్ ఫోర్ అంటే ఎక్కడ, ఏమిటి? త్వం, నువ్వు, ఆదౌ, మొట్టమొదటిసారిగా, ఏంటి మొట్టమొదటిసారిగా,
ఇంద్రియాని నియమ్య అంటే 3 స్థావరాలలో దేన్ని ముందు మనము అటాక్ చేయాలి. అటాక్ అంటే ముందుగా నీవు ఇంద్రియముల యొక్క ఏ స్థావరమైతే కామమునకు శక్తి చేకూరుస్తుందో ఆ ఇంద్రియాల మీద నువ్వు ముందు అటాక్ చేయాల్సి ఉంటుంది. ఎందుకు? ఇప్పుడు చూడండి, మనకి ఏది వచ్చినా మన ఆఫీసులో కూర్చుంటామో పక్కన ఒక డస్ట్బిన్ ఉంటుంది. ప్రతి పేపర్ మీద ఏదైనా రాస్తుంటాం, ఏదైనా చేస్తుంటాం, డస్ట్బిన్లో పడేస్తుంటాం. ఆ విధంగా ఈ ప్రపంచంలో జరిగే ప్రతి విషయం కూడా మన ఇంద్రియాలనే డస్ట్బిన్ లాగా మనము అలౌ చేయకూడదు. మంది డస్ట్బిన్ కాదు, మంది పవిత్రమైనటువంటి ఒక పూజకు తీసుకెళ్ళే ఒక పల్లెరము లాంటివి మన ఇంద్రియములు. అలాంటప్పుడు ప్రతి డస్ట్బిన్ దాంట్లో వేయకూడదు కదా. అలర్ట్గా అప్రమత్తంగా ఉండాలి మనము. అదేవిధంగా మనస్సు కూడా ఒక భ్రమతో మోహంతో మనకి ఏదో సుఖం వస్తుంది అనే భ్రమలో బాగా ఉంటాం. అందువలన పదే పదే ఆ చింతనే మనసు చేస్తుంది. మీరు అలా ఎలా చేయకూడదు. మనకి గేటు ముందు ఒక బోర్డు పెడతాం, అనుమతి లేనిదే ప్రవేశించడం నిషేధం, వితౌట్ పర్మిషన్ నో అడ్మిషన్. అలాగా మన మనసుకి ఒక బోర్డు పెట్టుకోవాలి మనం, నో ఎంట్రీ, ట్రెస్పాస్ షుడ్ బి ప్రాసిక్యూటెడ్. పర్మిషన్ లేకుండా ఎవరైనా ప్రవేశిస్తే వాళ్ళకి శిక్షార్హులు అంటారా. ఆ విధంగా మనస్సును మనము కట్టుదిట్టమైనటువంటి బోర్డు పెట్టుకోవాలి. స్వామి చిన్మయానంద్ అంటారు, మీ మనస్సుకి అలాంటి బోర్డు పెట్టకపోతే మీ మనసు ఎలా తయారవుతుంది? ఒక పబ్లిక్ శౌచాలయం లాగా తయారవుతుంది, పబ్లిక్ టాయిలెట్. ఎవ్రీబడి విల్ గో అండ్ నో బడి విల్ క్లీన్. ఎవరు క్లీన్ చేయరు, అంత దరిద్రంగా ఉంటాయండి ఈ పబ్లిక్ టాయిలెట్స్. మన మనసుకు కూడా ఈ చెత్త అయినటువంటి, ఈ చెడు అయినటువంటి విషయ చింతన మనల్ని పూర్తిగా మన మనసు అంతా కలుషితం అయిపోయి ఒక పబ్లిక్ టాయిలెట్లా తయారు చేస్తుందట ఈ మనసుని. కాబట్టి మనసుని మనము అలర్ట్గా ఉండాలి. తర్వాత బుద్ధి తీసుకుంటున్నటువంటి ఈ తప్పుడు జడ్జిమెంట్లు ఏమున్నాయో అవి కూడా మనము ఒక వివేకంతో ఆలోచన చెయ్యాలి. అంటే ఈ శ్లోకంలో భగవాన్ శ్రీకృష్ణ ఏం చెప్తున్నారంటే ఒక తాత్కాలికమైనటువంటి సొల్యూషన్ ఇస్తున్నారు. ఏమని? ముందు ఇంద్రియములను నువ్వు నియంత్రించవలెను. ఆదో అంటే మొట్టమొదటిసారిగా ఇంద్రియాలను నియంత్రించాలి. డస్ట్బిన్ లాగా అలౌ చెయ్యకు, ఒక పబ్లిక్ టాయిలెట్ లాగా ఇంద్రియాలకు అన్నీ అలౌ చెయ్యొద్దు అని చెప్తున్నారు. అయితే ఇది తాత్కాలికమైన ఒక పరిష్కారమే. మరి శాశ్వత పరిష్కారం ఏమిటి? శాశ్వత పరిష్కారం ఏమిటంటే నీ యొక్క ఆత్మజ్ఞానం ఒక్కటే శాశ్వత పరిష్కారము. అంటే ఈ కామం అనేది మనల్ని ఏ విధంగా నాశనం చేస్తుంది? జ్ఞానము విజ్ఞాన నాశనం అన్నారు ఇక్కడ 2వ లైన్లో చూడండి. ఇది అత్యంత పాపము చేసి జ్ఞాన విజ్ఞానాన్ని రెండింటినీ నాశనం చేస్తుంది. స్వామీజీ, జ్ఞానము విజ్ఞానము రెండేంటి, ఒకటే కదా అని మీకు సందేహం కలగవచ్చును. జ్ఞానము విజ్ఞానము భగవద్గీతలో 7వ అధ్యాయం కానీ 5వ అధ్యాయంలో కానీ 6వ అధ్యాయంలో కానీ ఎక్కడైనా జ్ఞానము విజ్ఞానము వస్తే రెండు ఒక్కటి కాదు. ఏంటి? ఆత్మజ్ఞానము ఆత్మ విజ్ఞానము అంటారు. అంటే మీరు ముందు చూడండి, ఇప్పటి వరకు ఈ శరీరము నేనే, ఒక వ్యక్తిని నేనే ఆత్మ అని భ్రమలో ఉండేవాళ్ళు మొదట. అయితే గురు శాస్త్ర ఉపదేశము ద్వారా ఈ శరీరం మాత్రమే నేను కాదు,
పరమాత్మ ఆత్మ రూపంగా నాలో ఉంది అంటే తన శరీరములోనే ఆత్మ ఉంది అంటారు. దాన్ని ఏమంటారు? జ్ఞానము అంటారు. అయితే ఇంతకీ శరీరం లోపల మాత్రమే ఆత్మ ఉందా? సకల ప్రాణుల్లో సర్వవ్యాపించి అంతర్యామిగా ఉందా అని గురు ఉపదేశము, శాస్త్ర ఉపదేశము ద్వారా శ్రవణము, మననము, నిధిధ్యాసనం అయితే ఈ ఆత్మ నా లోపల మాత్రమే కాదు, లోపల బయట వ్యాపించి ఉన్న నారాయణ అనే చిదానంద రూప ఆత్మ అంతటా ఉన్నది. ఉండడమే కాదు, నేనే ఆ ఆత్మ అని తెలుసుకుంటే, శివోహం తెలుసుకుంటే దాన్ని విజ్ఞానము అంటారు. మరొకసారి ఇది మీకు అవసరం. జ్ఞానం అంటే ఏమిటి? విజ్ఞానం అంటే ఏమిటి? పరమాత్మ నాలోనే ఉంది, అది జ్ఞానం. ఆ పరమాత్మ నేనే అయి ఉన్నాను, అది విజ్ఞానం. మీకు ఇంత ముందు చెప్పాను ఈ ఆత్మ యొక్క లక్షణములు ఏమిటి అని. ఆత్మ శరీరములో ఒక భాగము గాని, శరీరము యొక్క గుణము గాని, శరీరము నుండే పుట్టేది కాదు. ఆత్మ శరీరముతో ఎటువంటి సంబంధము లేకుండా స్వతంత్రంగా ఉండేది. అలాగే శరీరమంతా వ్యాపించి దాన్ని తెలిసేటట్లు ప్రకాశింపచేస్తున్నది. అంటే శరీరము, ఇంద్రియములు, మనస్సు, బుద్ధిని ప్రకాశింపచేసేది ఎవరు? ఆత్మ చైతన్యమే, ఎరుక. అయితే ఈ శరీరం మనకి కొన్ని అద్దులు కలిగి ఉన్నది. ఈ కుర్చీలో కూర్చుంటే కుర్చీకే నేను పరిమితమై ఉన్నాను, ఈ శరీరం. అయితే శరీరం యొక్క సరిహద్దులు ఆత్మని పరిమితం చేయలేవు. ఎందుకు? ఆత్మ వ్యాపించి ఉన్నది కాబట్టి, ఆకాశం వలె, ప్రకాశం వలె. అయితే శరీరం పుట్టినది కాబట్టి మళ్ళీ ప్రకృతిలో కలిసిపోతుంది. మరి ఆత్మ పుట్టిందా? పుట్టలేదు. కాబట్టి నాశనము కాదు. మరి నాశనము కాకుంటే మరి ఆత్మ చైతన్యం నాకు తెలియడం లేదు. ఎప్పుడు? శరీరం పోయినప్పటికి ఆత్మ తెలియాలి కదా. అంటే ఆత్మ నీకు అనుభూతిలోకి రావాలంటే ఒక ఉపాధి, అంటే ఒక ఉపకరణం కావాలి. ఇప్పుడు బల్బు, వెలుగుతున్న బల్బు పగిలింది, లేకపోతే ఫిలమెంట్ ఎగిరిపోయింది, చీకటి అయిపోయింది. బల్బు పోయినప్పటికీ కరెంటు నాకు తెలియాలి కదా. కరెంటు ఉన్నప్పటికీ ప్రకటన అవ్వదు. కరెంటు ప్రకటన అవ్వాలంటే బల్బు అనే ఒక ఉపాధి కావాలి. అదేవిధంగా శరీరం అనే బల్బు, మనస్సు, బుద్ధి అనే ఫిలమెంట్ ఉంటే ఆత్మ చైతన్యము ప్రకాశిస్తున్నది. ఈ బల్బుగా ఉన్నటువంటి ఈ శరీరం పోయినప్పుడు కరెంటు ఉన్నప్పటికీ ఎలాగైతే ప్రకాశించదో ఆత్మ మీకు అనుభూతికి రావట్లేదు. అందుకే మనం ఇంతకుముందు మనం చూసాం 2వ అధ్యాయంలో, వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాని తథా శరీరాని విహాయ జీర్ణాని అన్యాని సంయాతి నవాని దేహి అని చెప్పామా. అందుకే అది ఆత్మస్వరూప తత్వం, జ్ఞానం. నాలో ఆత్మ ఉందని తెలుసుకోవడమే కాకుండా నేనే ఆత్మని తెలుసుకుంటే ఆత్మ విజ్ఞానం. అందుకే భజగోవిందములు ఎన్నిసార్లు చెప్పారు. తరువాత 3 అజ్ఞానులకి, మూఢులకి, జ్ఞానులకి తేడా ఏమిటి? వ్యవసాయాత్మిక బుద్ధి ఏకేహ కురు నందన అని చదివామా. వారి యొక్క బుద్ధి, మనస్సు
అనంతమైన శాఖలుగా విస్తరించి మొత్తం వివేక జ్ఞానం అంతా కోల్పోతారు. మూఢులు భ్రమతో మోహంతో నిండి ఆ ఆకర్షణలకి అలాగ ఆకర్షణలో పడి తగులుకొని ఆ మోహజాలంలో పడిపోతారు. అది లేకుంటే నా జీవితం లేదు, నేను బ్రతకలేనని గోల పెడతారన్నమాట. సో ఈ విధంగా మొట్టమొదటి తాత్కాలికమైనటువంటి పరిష్కారం ఏమిటి? చూడండి, మనకి ఫస్ట్ ఎయిడ్ ఉంటుంది. ఒక్కొక్కసారి నిద్ర పట్టకపోతే మన దగ్గరికి వస్తుంటారు. డాక్టర్లు ఏం చేస్తారు? స్లీపింగ్ టాబ్లెట్స్ ఇస్తారు. స్లీపింగ్ టాబ్లెట్ అనేది పూర్తి పరిష్కారం కాదు. అంటే ఏమిటి? ఆ నిద్రలేమికి కారణం ఏమిటి, దానికి ఒక డయాగ్నిస్ చేయాలి. శాశ్వతమైనటువంటి పరిష్కారం ఇస్తారు తర్వాత. కానీ తాత్కాలికంగా స్లీపింగ్ టాబ్లెట్ ఎలాగిస్తున్నారో, మొట్టమొదటిసారి తాత్కాలిక పరిష్కారం ఏమిటంటే, తస్మాత్ నీవు ఇంద్రియాన్ని మొట్టమొదటి నియంత్రించుకోవాలి, లోపలికి వెళ్ళనివ్వకుండా. దాన్ని ఏమంటారు? దమము అంటారు, అంటే ఇంద్రియ నిగ్రహం. ఈ ఇంద్రియ నిగ్రహం ఎందుకు చేయాలి? మనం మొన్న చెప్పాను మీకు నేను. ఏంటి? జాతమాత్రం నయశ్చత్రుం వ్యాధిం వా ప్రశమం నయేత్ అతి పృష్టాంగయుక్తోపి సపశ్చాత్తేన హన్యతే. చూసారా, మనము ఇలాగా ఉత్పత్తి పుట్టిన వెంటనే, అంటే కలిగిన వెంటనే శత్రువుని, రోగాన్ని మనము అంతమొందించాలి. ఒకవేళ నిర్లక్ష్యం చేస్తే రోగము గాని శత్రువు గాని మన నాశనమునకు కారణమవుతారు. చూడండి, ఒకసారి మనకి ఎక్కడైనా సెప్టిక్ అయిందనుకో, ఏదో అంగము, ఒక వేలు కానీ చెయ్యి కానీ ఎక్కడైనా సెప్టిక్ అయిందనుకో మన శరీరంలో, వెంటనే మనము దానికి నిరోధ చర్యలు తీసుకోవాలి. లేకపోతే శరీరం అంతా కూడాను వ్యాపించేస్తుంది. ఆ విధంగా కలిగిన వెంటనే శత్రువును గాని రోగాన్ని గాని మనము నిర్మూలించాలి. లేకపోతే ఏమవుతుంది స్వామీజీ? సహ పశ్చాత్తేన అన్యతే, దాని ద్వారా నీవు సర్వనాశనం అవుతావు తర్వాత అని చెప్పారు. కాబట్టి మొట్టమొదటిసారి ఎవరైతే నా మనసు చెత్తబుట్ట కాదు, ఒక పబ్లిక్ టాయిలెట్ కాదు అని ఆ ఇంద్రియాలను నిగ్రహించుకొని ఎవరైతే మనస్సుకి సహకరిస్తుందో అప్పుడేమవుతుంది? మనస్సు చెప్పే విధంగా ఇంద్రియాలు వింటాయి. అప్పుడు రెండోది మనోనిగ్రహం కావాలి మనకి. అందుకే ఈ మనస్సును కూడా ఆధ్యాత్మిక జీవితం అంటే, మనసుకు రెండు లక్షణాలు ఉన్నాయండి. ఏమిటి? ఒకటి సంకల్పాలు, వికల్పాలు అంటే సంశయాలు. రెండు ఎమోషన్స్ అంటే ఫీలింగ్స్. ఈ ఎమోషన్స్, ఫీలింగ్స్, ఈ సంకల్ప వికల్పాలు మనస్సు లక్షణం. అందువలన ఈ ఇంద్రియములన్నిటికీ వెనక పనిచేస్తుంది ఏమిటి? మనస్సే. అందువల్ల మనస్సు సూపర్వైజర్ ఇంద్రియాలకి. మనం ఎక్కడికైనా సరే, మన ఫ్రెండ్స్, మన బంధువులు ఎవరైనా అమెరికా నుండి, ఆస్ట్రేలియా నుంచి వచ్చారనుకోండి, మనం ఎయిర్పోర్ట్కి వెళ్తాం. మన దృష్టి అంతా వారి వైపే ఉంటుంది. పక్క నుండి ఎవరి పాత స్నేహితులు గట్రా మన పక్క నుండి వచ్చిన వారిని మనం పట్టించుకోం. ఎందుకు? మన మనస్సంతా మనం ఎవరిని రిసీవ్ చేసుకోవాలో వారి మీద ఉంది. కళ్ళతో చూస్తుంటాం, కానీ వేరే వారిని ఎవరు మనము పట్టించుకోలేము. అందువలన మనస్సు వెనక పని చేస్తేనే ఇంద్రియములు పనిచేస్తాయి, లేకపోతే అవి పని చెయ్యవు. కాబట్టి ఈ మనస్సుని మీరు చాలా జాగ్రత్తగా మీ యొక్క ఫీలింగ్స్, ఎమోషన్స్ అదుపు చేసుకునే విధంగా మనసును మనం తయారు చేయాలి. మనసును తయారు చేయాలంటే ఎవరు కావాలి? వెనక ఉన్నటువంటి బుద్ధి కావాలి. అంటే దాన్ని వివేకము అంటారు. సో మొదట ఇంద్రియ నిగ్రహము, రెండవది మనోనిగ్రహము, మూడవది వివేకము. అందువలన మనం తప్పుడు ఆలోచనలు, నిర్ణయాలు చేస్తుంటాం. అందువలన ఆ తప్పులు చేయకుండా
మనస్సు యొక్క ఎమోషన్ని, ఆ సంశయాన్ని మనము సరిచేయాలి. అందుకే అద్భుతమైనటువంటి బుద్ధి ఎవరికి వివేకం కలిగి ఉంటారో వాళ్ళు వారి గమ్యస్థానాన్ని చేరుకుంటారు. దీన్ని కఠోపనిషత్తులో యమధర్మరాజు నచికేతుడికి చెప్పారు. ఏ నచికేత, ఈ శరీరం ఒక రథం, శరీరము ఒక రథం, ఈ ఇంద్రియములన్నీ గుర్రములతో సమానము. మరి గుర్రములకు ఉన్న కళ్ళెం ఏదైతే ఉందో అది మనస్సు. మరి అవి పట్టుకొని నడిపించే వ్యక్తి బుద్ధి, డ్రైవర్, సారథి. వెనక కూర్చున్న యజమాని జీవాత్మగా ఉన్నారు. మరి జీవాత్మ ప్రయాణించి తన పరమాత్మ అయినటువంటి తన అంతర్యామితో కలవాలంటే ఈ ప్రయాణానికి కారణమైన ముఖ్యమైన వ్యక్తి ఎవరు? డ్రైవర్, సారథి. అందుకే వివేకం అనే బుద్ధి ఖచ్చితంగా ఒక నిశ్చయాత్మకమైనటువంటి ఒక మంచి నిర్ణయం తీసుకున్న, డెసిషన్ తీసుకున్న బుద్ధి ఉన్నప్పుడు ఈ కళ్ళెములు మీ చేతిలో ఉంటాయి, మనసు మీ చేతిలో ఉంటుంది. మనసు చెప్పినట్టు గుర్రములు ప్రయాణిస్తాయి. గుర్రములు ఎప్పుడు ప్రయాణించాలి? మనం ఏ మార్గములో వెళ్ళాలంటే ఆ మార్గములోనే ఇంద్రియములు వెళ్ళాలి, ఆ మార్గం వైపే మనస్సు వెళ్ళాలి. అటువంటి నిర్ణయమే బుద్ధి తీసుకోవాలి అని చెప్పారు కఠోపనిషత్తులు. అందువలన బయట మనం ఎంత వెతుకుతున్నప్పటికీ ఒక ముసలమ్మ తన మనవడి యొక్క చొక్కా బటన్స్ వేయడానికి సూది, చిన్న సూదితో వేస్తున్నారు. సూది పొరపాటు కింద పడింది. ముసలమ్మ వెతుకుతూ సూది దొరకట్లేదు. బయట చూసేసరికి వీధి దీపములు, లైట్లు ప్రకాశిస్తున్నాయి బయట వీధిలో. మెల్లగా కర్ర తీసుకుని ఊత పట్టుకొని బయటికి వెళ్ళి ఆ వెలుతురులో వెతుకుతున్నారు సూదిని. మనలా కర్మయోగం చేస్తున్నటువంటి భగవద్గీత చదువుతున్న కొంతమంది ఆ అమ్మగారి సహాయం చేయడానికని వచ్చి సహాయం అందిస్తున్నారు. అలా వెతుకుతున్నారు అందరూ. చివరికి ఒక పెద్ద అమ్మగారు వచ్చి, ఏంటమ్మా ఎవరు, ఏం పోయింది? మాకు తెలియదంటే మాకు తెలియదు. చివరికి పెద్దమ్మ దగ్గరికి వెళ్ళి, ముసలమ్మ దగ్గరికి వెళ్ళింది సమస్య. ఏంటి పోగొట్టుకున్నావమ్మా తల్లి అన్నారు. సూది పడిపోయింది. ఎక్కడ? అదిగో నా యొక్క కుటీరం పాకలో పడిపోయింది. మరి ఎక్కడెందుకు ఎదుగుతున్నావమ్మా అన్నారు. అక్కడ చీకటిగా ఉన్నది, వెతకడం కష్టంగా ఉన్నందువలన ఇక్కడికి వచ్చి ఈ వెలుతురులో వెతుకుతున్నాను అన్నారు. ఎప్పుడు దొరుకుతుంది సూది? ఎప్పటికీ దొరకదు. మనము కూడా మన లోపల ఉన్నటువంటి చిదానంద రూపం, అనంత ఆనంద చైతన్య శాంతి స్వరూపం, ప్రేమ స్వరూపం, ఆనందమైనటువంటి మనలో ఉంచుకొని మనం బయట వెతుకుతున్నాము. ఉయ్యాలలో బిడ్డను పెట్టుకొని ఊరంతా వెతుకుతున్నట్లు ఎప్పటికీ దొరకదు. ఊరంతా వెతికినా బిడ్డ దొరకదు. ఎప్పుడు మీ ఉయ్యాట్లో చూసినంత వరకు దొరకదు. అలాగా నవిత్తేనే తర్పణీయో మనుష్య. ఎంత వివేకవంతుడైన నచికేతుడు కఠోపనిషత్తులో. అసలు ఈ ధనము సంపాదన, బయట వస్తువులు, వ్యక్తుల ద్వారా నీకు ఎప్పుడు సంతృప్తి పూర్తిగా జరగదు అని స్టేట్మెంట్ ఇచ్చి పడేశాడు నచికేతుడు. అంటే నన్ను నేను తప్పుగా అర్థం చేసుకుంటే అది సంసారానికి, దుఃఖానికి కారణము. నన్ను నేను సరిగ్గా తెలుసుకుంటే అది నా ఆనందము, శాంతికి కారణము అని తెలుసుకోవాలి మనం. అందువలన ఈ కామాన్ని ఈ విధంగా మనం కంట్రోల్ చేసి పాప్మానం ప్రజహి హీనం, అలా వాటిని అంటే ఇంద్రియ నిగ్రహము, మనో నిగ్రహము, వివేక బుద్ధితో ఈ కామాన్ని మనం పూర్తిగా అదుపులో పెట్టి నాశనం చెయ్యాలి. ఎలా నాశనం చెయ్యాలి? జ్ఞాన విజ్ఞాన నాశనం మనకు చేసే ముందు మనము దాన్ని కూకట వేలు నుంచి పెకలించి నాశనం చెయ్యాలి. ఎలా నాశనం చెయ్యాలి? దానికి అంతిమ సొల్యూషన్, శాశ్వత పరిష్కారం ఇక్కడ చెప్తున్నారు. ముందు శ్లోకంలో ఏం చెప్పాను నేను? తాత్కాలిక ఫస్ట్ ఎయిడ్ చెప్పారు. ఇప్పుడు శాశ్వత పరిష్కారం కృష్ణ పరమాత్మ మనకి అందిస్తున్నారు. అంటే అందించాలంటే ఆ పరిష్కారం ఏంటి తెలియాలి కదా మనకి. అది చెప్తున్నా.
ఇంద్రియాణి పరాణ్యాహుః ఇంద్రియాణి పరాణ్యాహుః ఇంద్రియాణి పరాణ్యాహుః ఇంద్రియేభ్యః పరం మనః ఇంద్రియేభ్యః పరం మనః ఇంద్రియేభ్యః పరం మనః మనసస్తు పరా బుద్ధిః మనసస్తు పరా బుద్ధిః మనసస్తు పరా బుద్ధిః యో బుద్ధేః పరతస్తు సః యో బుద్ధేః పరతస్తు సః యో బుద్ధేః పరతస్తు సః ఇంద్రియాణి పరాణ్యాహుః ఇంద్రియేభ్యః పరం మనః ఇంద్రియాణి పరాణ్యాహుః ఇంద్రియేభ్యః పరం మనః ఇంద్రియాణి పరాణ్యాహుః ఇంద్రియేభ్యః పరం మనః మనసస్తు పరా బుద్ధిః యో బుద్ధేః పరతస్తు సః మనసస్తు పరా బుద్ధిః యో బుద్ధేః పరతస్తు సః మనసస్తు పరా బుద్ధిః యో బుద్ధేః పరతస్తు సః ఉత్తమం. ఇప్పటి వరకు మనము ఈ యొక్క ఇంద్రియం నిగ్రహము, మనో నిగ్రహము, వివేకము అని చెప్పాం. అయితే ఇంతకీ దీన్ని ఏ విధంగా మనం ప్రారంభించాలి, ఏ విధంగా అంటే రహస్యాలు తెలుసుకున్నాం. కామం యొక్క బలహీనతలు, బలాలు తెలుసుకున్నాం. యుద్ధం ప్రకటించేటప్పుడు ఒక శాశ్వతమైనటువంటి పరిష్కార మార్గాన్ని చూడాలి. మనం చూడాలంటే అభిమన్యుడిలాగా పద్మవ్యూహంలో ప్రవేశించడమే కాకుండా బయటపడే మార్గం కూడా తెలియాలి మనకి. కాబట్టి ఇంతకీ వీటి యొక్క తత్వ స్వరూపం ఏమిటి అంటే, ఈ ఆత్మ స్వరూప తత్వాన్ని నేను తెలుసుకుంటే శాశ్వత పరిష్కారము. ఎందుకు? మనము 2వ అధ్యాయంలో చూసాం. ఏమిటి? ఇప్పుడు 3వ అధ్యాయంలో కూడా చూసాం. నైవ తస్య కృతే నార్థో నా కృతే నేహ కశ్చన యస్త్వాత్మరతిరేవ స్యాత్ ఆత్మతృప్తశ్చ మానవః ఆత్మన్యేవ సతం సంతుష్టః తస్య కార్యం న విద్యతే న చాస్య సర్వభూతేషు కచ్చితర్తవ్యపాశ్రయః. చూసారా? జ్ఞానయోగం పూర్తిగా అనుష్ఠానం చేసినటువంటి జీవన్ముక్తులు ఎటువంటి ఆధారము, ఆశ్రయము ఉండదు బయట. అప్పుడేమవుతున్నాయి? ప్రజహాతి యదా కామాన్ సర్వాన్ పార్థ మనోగతాన్. మీ అంతట మీ నుండి ఆ కామనలు, కోరికలు వాటంతట అవే జారిపోతాయి మీ నుండి. ఎలాగైతే తామరాకు పై నుండి నీటి బిందువులు ఎలాగైతే జారిపోతాయో, ఈ కామనలు, కోరికలు మీ వద్ద ఉండడానికి స్థానం లేదు వాటికి. అయితే పూజ్య స్వామి దయానంద సరస్వతి ఏమంటారంటే, నేనెప్పుడైతే కోరిక కలగడానికి కారణం ఏమిటి? నేను పరిపూర్ణతను లేను, నేను అసంపూర్ణంగా ఉన్నాను. బయట నుండి ఏవైనా వస్తువులు, వ్యక్తులు, సంబంధాలు వస్తే నేను పరిపూర్ణత పొందుతాను అనే ఒక భ్రమ పోయిన తర్వాత, నేను పరిపూర్ణుడని నాకేమీ అవసరం లేదు అంటే, మీ చుట్టూ ఉన్నదంతా మీకు ఒక ఐశ్వర్యంగానే భావిస్తారు. మీరు ఐశ్వర్యం, వైభోగమే, ఐశ్వర్యమే అనిపిస్తుంది. ఎందుకు? మీరు దేని నుండి పొందాలని పని లేదు. ఆపూర్యమాన అచల ప్రతిష్ట. మీరు ఒక సముద్రం వలె పూర్తిగా నిండి ఉన్నారు. కాబట్టి మరికొంత నది నీరు వచ్చి మిమ్మల్ని పూర్తి చేస్తుందనే భావం లేదు మీకు. అందువలన పూజ్య స్వామి ఏమంటారంటే,
నేనెప్పుడు ఆనంద స్వరూపాన్ని, సంపూర్ణంగా ఉన్నాను, ఏది నాకు వచ్చినా అది ఐశ్వర్యమే అని భావంతో ఉండడమే మోక్షము అంటారు వారు. ఎందుకు? ఉంటే ఆ ఐశ్వర్యం ఆనందమే, లేకపోయినా ఆనందమే. అప్పుడేమవుతుంది? ఈ శరీరం కూడా మీకు ఒక ఐశ్వర్యం అయిపోతుంది. ఇంద్రియముల ఐశ్వర్యం, సకల జగత్తు మీ ఐశ్వర్యమే. మీరు దేన్ని పొందాలని పని లేదు. ఎందుకు? మీ వాటి వలన మీకు ఎటువంటి ఆధారం, ఆశ్రయము అవసరము లేదు. ఈ విధంగా తెలుసుకుంటే మీరు అవి కోల్పోతామేమో, అభద్రత భావము ఉండదు. మనం చూడండి, మన యొక్క వస్తువులపైన, వ్యక్తులపైన మనం ఆధారపడి నిత్యము అభద్రత భావంతో బ్రతుకుతుంటాం. అది పోవాలి. అయితే ఈ శాశ్వత పరిష్కారం అనేది ఆత్మస్వరూప తత్వము ఎలా నేను నా యొక్క అంతరాత్మలో దర్శించాలి అంటే, దీన్ని ఒక రకంగా చెప్పారు. ఎలా? శాఖాచంద్ర న్యాయము అంటారు, లేదా అరుంధతి దర్శన న్యాయం. విన్నారా? పెళ్లి చేసేటప్పుడు వధూవరులకి అరుంధతి నక్షత్రం దర్శనం చేయిస్తారు. అయితే డైరెక్ట్ గా అరుంధతి నక్షత్రం చూపెట్టాలంటే వీలు పడదు. ఎందుకు? అది చాలా చిన్న నక్షత్రంగా ఉంటుంది, దాన్ని చూడడానికి వీలు పడదు. కాబట్టి ఆకాశంలో ఉన్న చంద్రుని ముందు చూపెట్టి, తరువాత ఉన్నటువంటి ఏదో ఒక పెద్ద నక్షత్రాన్ని క్రమంగా ఒకదాని తర్వాత ఒకటి అలాగా తీసుకెళ్ళి చివరికి అరుంధతి నక్షత్రాన్ని చూపెడతారు. అదేవిధంగా రెండో రోజు చంద్రుడు చిన్న గీతలా ఉంటారు. ఒకటో రోజు, రెండో రోజు, మూడో రోజు. అది చంద్రుని చూడండి అంటే ఎక్కడో చూస్తారు వాళ్ళు. అది కాదు, అక్కడ ఎదురు ఓ చెట్టు ఉందా? ఉంది, చెట్టు కనిపిస్తుంది బ్రహ్మాండంగా. చెట్టు చూడు, ఓకే. దాని నిటారుగా ఒక పెద్ద 2 కొమ్మలు ఉన్నాయా? ఉన్నాయి. ఆ మధ్య నుండి చూడు, అలాగ చూడు, అప్పుడు చంద్రుడు కనిపిస్తుంది. ఈ విధంగా నీ ఆత్మానుభూతిని ఎలా దర్శించాలి అని చెప్పడానికి ఆ నియమాన్ని ఇక్కడ కృష్ణ పరమాత్మ వాడుతున్నారు. అయితే కృష్ణ పరమాత్మ వాడుతున్నటువంటి ఈ నియమము కఠోపనిషత్తు నుండి తెచ్చుకున్నారు కృష్ణ పరమాత్మ కూడా. కఠోపనిషత్తులో ఏం చెప్పారు? ఇంద్రియేభ్య పరాహ్యర్థా అర్ధేభ్యశ్చ పరం మనః మనసస్తు పరా బుద్ధి బుద్ధేరాత్మా మహాన్ పరః మహతః పరమవ్యక్తం అవ్యక్తాత్ పురుషః పరః పురుషాన్నా పరం కించిత్ సా కాష్ట సా పరాగతి. ఇది అద్భుతమైనటువంటి 2 మంత్రాలు కలిపి భగవద్గీతలో ఒకే మంత్రంగా కుదించారనమాట. ఇప్పుడు మనం చెప్పే మంత్రం. అయితే ఇప్పుడు ఏం చేస్తున్నారు? ప్రాపంచిక వస్తువులన్నిటికంటే సూక్ష్మంగా పవర్ఫుల్, గొప్పవైనటువంటి ఇంద్రియం పవర్ఫుల్. అంటే ఇంద్రియములు మనము నిగ్రహించినప్పుడు ప్రాపంచిక వస్తువులు వాటంతట అవే పోతాయి. వాటికంటే మనస్సు పవర్ఫుల్, మనస్సు కంటే బుద్ధి పవర్ఫుల్, బుద్ధి కంటే ఆధారంగా ఉన్నది, వెనక ఉన్నది ఎవరు? నేను. అందువలన నేను అనే ఎరుకలో ప్రవేశిస్తే సర్వం యావత్ సృష్టి అంతా మీకు ఒక తృణప్రాయం, తృణం అంటే గడ్డి పరకవలే మారిపోతుంది. అది ఎలా అనేది రేపు చూద్దాం. హరి ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.